కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ అన్న అసెంబ్లీలోనే ప్రకటించేటాలకు కవితక్క మాట్లాడుకుంటా పెద్దసారు కేసీఆర్ కు గీ వయసులో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? కేసీఆర్ తెలంగాణ కోసం ఆలోచన చేస్తే హరీష్ రావు, సంతోష్ రావు సంత ఆస్తులు పెంచుకునేటందుకు ఆలోచనలు చేస్తున్నారు. కాళేశ్వరంలో వాళ్ళ పాత్ర లేదా? గింతదాకా వచ్చినాక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? స్థానిక ఎన్నికల్లో ఓడిపోతాం కావచ్చు, పోతే పోని, ఓ ఎన్నిక పోతే ఇంకో ఎన్నిక గెలుస్తామని అనేటాలకు ఇది పెద్ద రచ్చకే దారితీసింది కదా. ఇక కవితక ఇట్లా మాట్లాడే వరకు పార్టీ సోషల్ మీడియా ఖాతాలన్నిట్లా కురుక్షేత్రంలా అర్జునుడి లెక్క సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరం మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అని పోస్టులు పెట్టిండ్రు. ఇక అటు కేటీఆర్ కూడా హరీష్ రావును తారీఫ్ చేసిండు. ఇక నిన్నటి సంధి ఫామ్ హౌస్ లా పెద్ద లీడర్లతోటి మాట్లాడిన కేసీఆర్ సారు ఇగియాల ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యతలు సోము భరత్ కుమార్ పేర్ల మీద ప్రకటనలు విడుదల చేసిండ్రు. ఎమ్మెల్సీ కవిత ఈ నడుమ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న పనులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి కాబట్టి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాడని ఆ ప్రకటనలో రాసుకొచ్చిండ్రు. ఇగే నిర్ణయం రాగానే కోరుట్ల ఎమ్మెల్యే ఆఫీసులున్న కవితక్క ఫోటోలను తీసేసిండ్రు కారు పార్టీ కార్యకర్తలు. అటు జాగృతి కార్యకర్తలు కూడా కవితక్క ఇంటికొచ్చి హరీష్ రావు, సంతోష్ రావు, జగదీష్ రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా దిష్టి బొమ్మలు కూడా కాలబెట్టిండ్రు. ఇక కారు పార్టీ లీడర్లు మాత్రం పార్టీ కంటే ఎవలెక్కువ కాదు, పార్టీకి ఇబ్బంది అయ్యేటట్టు ఇంటోళ్లు పనిచేసినా పక్కకు పెడతామని కేసీఆర్ సారు ఇదివరకు చెప్పినట్టే కన్నబిడ్డను కవితను పార్టీల నుంచి తీసేసిండు. దీన్ని మేమంతా స్వాగతిస్తున్నామన్నట్టుగానే మాట్లాడుకొచ్చిండ్రు. ఇక ముచ్చట్ల కవితక్క ఇప్పటి వరకైతే ఏం మాట్లాడలేదు. చూడాలి మరి రేపటి వరకు ఏం జరుగుతుందో.